భార్గవ్ సార్ ఒకసారి ఒక నిమిషం ఆగు. భార్గవ్ నీకు అన్మ్యూట్ అవుతుందా కదా? అవ్వట్లేదు సార్. మేము ఎవరి వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవాలి సార్. అదే ఎవరికారు అన్మ్యూట్ అవ్వకూడదు కదా యాక్చువల్గా, మ్యూట్ ఆఫ్ చేస్తే అవుతుంది సార్. ఇప్పుడు ఒకసారి ఎగ్జిట్ ఆప్షన్ వస్తుందా చూడు, వేరే వాళ్ళని ఎగ్జిట్ చేయడానికి. నీకు రాదు సార్, రావట్లేదు సార్. ఓన్లీ పిన్ ఆప్షన్ ఒకటి వస్తుంది, మ్యూట్ చేయడం కూడా కుదరదు వేరే వాళ్ళని. ఓకే, ఇప్పుడు ఎవరైనా మాట్లాడేటప్పుడు. ఓకే సార్. సార్ చెప్పండి. అది కొంతమందికి జాయిన్ అవ్వడానికి అవ్వకపోతే నేను పొద్దున వరకు నేను ఇన్వైట్ చేసేసారు డయానాను గోపిరామ్ వాళ్ళిద్దరిని మీరు ఆర్గనైజర్ ఒక్కళ్ళే ఇన్వైట్ చేయొచ్చు అని వస్తుంది సార్. ఇప్పుడు అదే కంట్రోల్స్ తీసేశారు కదా సార్. ఓకే ఓకే, అయితే వాళ్ళిద్దరిని అంటే ఒకసారి ఇన్వైట్ అని చేయండి సార్. ఇంకెవరు? డయానాను గోపిరామ్ సార్. వన్ 17C65A సార్. సార్ గోపిరామ్ది 17C65A సార్. 617 17 సార్, C65A. 5 years 365A. అతనే సార్ వచ్చింది సార్. 410 అదే సార్, అవును సార్. ఓకేనా? వచ్చారా? దయానా వచ్చిందా? వచ్చాను సార్. ఓకే. గోపిరామ్ వచ్చాడు సార్. ఓకే.
చూడమ్మా నెక్స్ట్ టాపిక్ చూడండి, ఎన్మాస్ ఫ్యాబ్రికేషన్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో మాస్ఫెట్స్ గురించి చెప్పుకున్నాం. దాంట్లో మనం డిప్లీషన్ టైప్ మాస్ఫెట్ అలాగే ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ గురించి చెప్పుకున్నాం. దాంట్లో మనం ఏంటంటే ఇప్పుడు ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్లో ఎన్మాస్ ఫ్యాబ్రికేషన్ అనేది ఎలా చేస్తాం అనేది ఇప్పుడు చూస్తాం. ఓకేనా. ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్లు మనం 2 టైప్స్ అని చెప్పుకున్నాం. ఒకటి ఎన్మాస్, ఇంకొకటి వచ్చేసరికి పీమాస్. దాంట్లో మనం ఎన్మాస్ ఫ్యాబ్రికేషన్ అనేది ఎలా చేస్తామో చూస్తాం. మొత్తం టోటల్ స్టెప్స్ వచ్చేసరికి ఒక 10 to 12 స్టెప్స్ ఉంటాయి. ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్ కూడా అయితే 5 మార్క్స్కి వస్తే ఒక్కోసారి, లేకపోతే ఇదే క్వశ్చన్ 10 మార్క్స్కి వస్తుంది. డయాగ్రామ్స్తో పాటు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం రాయాలి. టోటల్గా మనం ప్రతి స్టెప్కి ఒక డయాగ్రామ్ రాస్తాం. ఓకేనా. ప్రతి స్టెప్కి ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాం కాబట్టి డయాగ్రామ్తో పాటు మ్యాటర్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. చూడండి, ఫస్ట్ అసలు మాస్ఫెట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ చెప్పాము, మళ్ళీ ఒకసారి డ్రా చేస్తున్నా చూడండి. దాన్ని బట్టే మనం ఫ్యాబ్రికేషన్ అనేది చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఎన్మాస్ తీసుకున్నాం కాబట్టి ఎన్మాస్లో మనకి ఏముంటుంది, ఫస్ట్ పి సబ్స్ట్రేట్ అనేది ఫస్ట్ ఉంటుంది. ఓకేనా. పి సబ్స్ట్రేట్. ఆ పి సబ్స్ట్రేట్ తర్వాత మనకి 2n+ రీజియన్స్ ఉంటాయి. 2n+ రీజియన్స్. నెక్స్ట్ వచ్చేసరికి గేట్ అనేది ఒక రీజియన్ ఉంటుంది. నెక్స్ట్ ఈ n+ రీజియన్ వచ్చేసరికి ఒకటేమో సోర్స్ అండ్ సెకండ్ వన్ డ్రైన్. కాబట్టి టోటల్గా మనకి 3 టైమ్స్ సోర్స్, గేట్ అండ్ డ్రైన్. ఓకేనా. దీని నుంచి మళ్ళీ కనెక్షన్స్ ఇస్తాం. ఈ కనెక్షన్స్ మనకు ప్రజెంట్ ఈ ఫ్యాబ్రికేషన్లో మనకు అవసరం లేదు. జస్ట్ మనకి ఏంటంటే ఫస్ట్ ఏం తీసుకుంటున్నాం, పీ టైప్ సబ్స్ట్రేట్ ఒకటి తీసుకుంటున్నాం ఎన్మాస్ కాబట్టి. ఆ పీ టైప్ సబ్స్ట్రేట్లో మనం n+ రీజియన్ని యాడ్ చేస్తున్నాం, గేట్ రీజియన్ని యాడ్ చేస్తున్నాం. ఆ రీజియన్ని యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ సోర్స్కి ఒక పిన్ను కనెక్ట్ చేస్తున్నాం, గేట్కి ఒక పిన్ను కనెక్ట్ చేస్తున్నాం, డ్రైన్కి ఒక పిన్ను కనెక్ట్ చేస్తున్నాం. ఈ కాంటాక్ట్ పిన్స్ అని అంటాం వీటిని. ఈ కాంటాక్ట్ పిన్స్ దేనికంటే మనం వోల్టేజ్ సోర్స్కి కనెక్ట్ చేయడం కోసం ఈ కాంటాక్ట్ పిన్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నాం, పీ సబ్స్ట్రేట్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్యాబ్రికేషన్లో ముందు ఏం చేస్తామంటే మనం ఇప్పటివరకు చెప్పింది పీ సబ్స్ట్రేట్ తర్వాత n+ రీజియన్స్ అంటున్నాం. కానీ యాక్చువల్గా ఫ్యాబ్రికేషన్ చేసే టైంలో ఏం చేస్తామంటే ఫస్ట్ ఏమో పీ సబ్స్ట్రేట్, తర్వాత ఏమో n+ రీజియన్స్, n+ తర్వాత ఫస్ట్ ఏమో పీ సబ్స్ట్రేట్, సెకండ్ వన్ వచ్చేసరికి n+. ఒక నిమిషం ఆర్డర్ ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి పీ సబ్స్ట్రేట్ తీసుకుంటాం, సెకండ్ వన్ వచ్చేసరికి గేట్ని ఫ్యాబ్రికేట్ చేస్తాం. యాక్చువల్గా మనం చెప్పుకుంది ఇప్పటివరకు n+ రీజియన్స్ని అన్నాం. కానీ ఫస్ట్ ఏం చేస్తామంటే పీ సబ్స్ట్రేట్ తర్వాత ఫ్యాబ్రికేట్ చేసేటప్పుడు మాత్రం ముందు గేట్ని ఫ్యాబ్రికేట్ చేసిన తర్వాత అప్పుడు n+ రీజియన్స్ని ఫ్యాబ్రికేట్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి మనకి కాంటాక్ట్ పిన్స్ని యాడ్ చేస్తాం. ఓకేనా. ఇది యాక్చువల్ ప్రొసీజర్. ఫస్ట్ పీ టైప్ సబ్స్ట్రేట్, సెకండ్ వన్ గేట్, థర్డ్ వన్ n+ రీజియన్ అండ్ ఫోర్త్ వన్ కాంటాక్ట్ పిన్స్. వాటిని ఎలా ఫ్యాబ్రికేట్ చేస్తాం అనేది ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్క స్టెప్ మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఓకేనా. కాబట్టి ఫస్ట్ స్టెప్తో స్టార్ట్ చేస్తే మనం చూడండి, స్టెప్ 1. స్టెప్ 1 మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఫ్యాబ్రికేషన్ చేసేటప్పుడు తీసుకోవాల్సింది ఏంటదని చెప్పాం, పీ సబ్స్ట్రేట్ని ఫామ్ చేయాలి. ఎందుకంటే మనం దీన్ని ఎన్మాస్ అన్నాం కాబట్టి ఫస్ట్ స్టెప్ 1 ఏం తీసుకోవాలి, పీ సబ్స్ట్రేట్ని తీసుకోవాలి. ఓకేనా. పీ సబ్స్ట్రేట్ తీసుకునేటప్పుడు ముందు మనం అసలు పీ అనేది ఎలా ఫామ్ అవుతుంది. ఓకేనా. ఎవరన్నా ఒకళ్ళు పీ టైప్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, పీ టైప్ సెమీ కండక్టర్ అనేది డోపింగ్, పీ ఛానల్స్ ని డోపింగ్ చేయాలి. పీ ఛానల్స్ని డోపింగ్
పీ టైప్ సెమీ కండక్టర్ ఎలా ఫామ్ అవుతుంది? ఈడీసీలో చదువుకొని ఉంటారు. పీ అండ్ డయోడ్లో పీ టైప్ ఎలా ఫామ్ అవుతుంది, ఎన్ టైప్ ఎలా ఫామ్ అవుతుంది? జ్యోతి సార్ చెప్పు, పీ టైప్ ఎలా ఫామ్ అవుతుంది? హోల్స్ అనేవి హోల్స్ పాజిటివ్ కి కనెక్ట్ అయినప్పుడు హోల్స్ జనరేట్ అవుతాయి సార్. మెజారిటీ చార్జ్ క్యారియర్స్ అనేవి హోల్స్ అవుతాయి సార్. అప్పుడు పీ టైప్ ఫామ్ నేను ఒక్క నిమిషం, నేను ఏమడుగుతున్నాను, అసలు పీ టైప్ ఎలా ఫామ్ అవుతుంది అంటున్నాను. పీ టైప్ ఫామ్ అయితేనే దాంట్లో హోల్ మెజారిటీ అవుతాయి. ఓకేనా? కాబట్టి ముందు పీ టైప్ ఫామ్ అవ్వాలి, హోల్స్ మెజారిటీ అవ్వాలంటే. కాబట్టి పీ టైప్ ఎలా ఫామ్ అవుతుంది? డోపింగ్ ఎలా చేస్తే పీ టైప్ ఫామ్ అవుతుంది? పెంటావాలెంట్ అయాన్స్ ని సార్ సిలికాన్ జర్మేనియం ఇస్ డోప్డ్ విత్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ. వెరీ గుడ్. అంటే మనం ఏం చేస్తామంటే మనకి 2 టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఉన్నాయి. ఒకటేమో పీ టైప్ సెమీ కండక్టర్. ఒకసారి మ్యూట్ చేయండి అందరూ. పీ టైప్ సెమీ కండక్టర్ అలాగే మనకి ఎన్ టైప్ సెమీ కండక్టర్ రెండు ఉంటాయి. దాంట్లో మనకి ఏంటంటే పీ టైప్ సెమీ కండక్టర్ ఎలా ఫామ్ అవుతుందంటే ఎప్పుడైనా కామన్గా ఉండేది మనకి ఫోర్త్ గ్రూప్ అంటే మనకి ఏంటంటే సిలికాన్, జెర్మేనియం, వీటిని మనం ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. ఓకేనా? ఈ ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్కి మనం ఏంటంటే ఓన్లీ ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్నే తీసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటాం. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటాం. అంటే ఏంటంటే కోవలెంట్ బాండ్స్ అన్నీ మనకి ఓన్లీ సిలికాన్, జెర్మేనియంతోనే ఫామ్ అయితే దాన్ని ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటాం. అంటే ఒక క్రిస్టల్ ఫామ్ అవ్వాలనుకోండి, క్రిస్టల్ ఫామ్ అవ్వాలంటే ఏమి ఉండాలి? అన్ని కోవలెంట్ బాండ్స్ ఉండాలి. కోవలెంట్ బాండ్స్ అన్నీ మనకి సిలికాన్, జెర్మేనియం మధ్యలోనే జరిగితే దాన్ని మనం ఏమంటామంటే ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటాం. అట్లా కాకుండా ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఏంటంటే వేరే గ్రూప్ ఎలిమెంట్స్తో కోవలెంట్ బాండ్ జరిగితే దాన్ని మనం ఏమంటామంటే ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటాం. దాన్ని ఏమంటాం? ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్. ఈ ఎక్స్ట్రెన్సిక్లో మనకి ఏంటంటే 2 టైప్స్. ఒకటి ఏంటంటే పీ టైప్, ఇంకొకటి ఎన్ టైప్. ఒకటేమో పీ టైప్, ఇంకొకటి ఎన్ టైప్. పీ టైప్ మనకు ఎలా ఫామ్ అవుతుందంటే ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్ అంటే సిలికాన్, జెర్మేనియంకి థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్తో డోపింగ్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే పీ టైప్ సెమీ కండక్టర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇట్లా యాడ్ చేయడం వల్లే మనకి ఏమవుతాయి అంటే హోల్స్ అనేవి మెజారిటీ అవుతాయి. ఎందుకంటే మనకి సిలికాన్లోనేమో 4 అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ ఏం తీసుకున్నాం? బోరాన్ తీసుకున్నాం అనుకోండి. బోరాన్ అనే ఒక యాటమ్ని తీసుకున్నాం అనుకోండి. దాంట్లో మనకి ఏముంటాయి అంటే 3 అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఏంటి? ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. అంటే ఒక గ్యాప్ ఇక్కడ ఉంది కాబట్టి ఆ గ్యాప్నే మనం హోల్ అంటాం. అందువల్ల మనం పీ టైప్లోనేమో హోల్స్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఎన్ టైప్ తీసుకుంటే ఎన్ టైప్ ఎలా ఫామ్ అవుతుందంటే మనకి ఫోర్త్ గ్రూప్ జెర్మేనియం కానీ సిలికాన్ కానీ తీసుకుంటే దానికి ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే మనకేమవుతుందంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్ అనేది ఫామ్ అవుతుంది. సిమిలర్గా చూడండి, ఫోర్త్ గ్రూప్ అంటే దీంట్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి సిలికాన్లో. నెక్స్ట్ ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్ అంటే ఏం తీసుకుందాం? పాస్పరస్ని తీసుకున్నారు అనుకోండి. మీరు పాస్పరస్ని తీసుకుంటే ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే అవుటర్ మోస్ట్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి. ఇక్కడేమో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడేమో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి 4 బాండింగ్ ఏర్పడితే ఒక ఎలక్ట్రాన్ అనేది రిమైనింగ్ ఉంటుంది. ఓకేనా? ఈ ఎలక్ట్రాన్ రిమైనింగ్ ఉంది కాబట్టి ఇన్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఎలక్ట్రాన్స్ ఆర్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్, హోల్స్ ఆర్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. సిమిలర్గా ఇన్ పీ టైప్ హోల్స్ ఆర్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్, ఎలక్ట్రాన్స్ ఆర్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. ఓకేనా? కాబట్టి ఇది మనకి పీ టైప్ సబ్స్ట్రేట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది. ఓకేనా? పీ టైప్ సబ్స్ట్రేట్ అనేది మనకి ఎలా పీ టైప్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది. కాబట్టి పీ టైప్ ఫామ్ అవ్వాలంటే ఏం కావాలి మనకి? ఫోర్త్ గ్రూప్ అంటే మనం ఫస్ట్ సిలికాన్ తీసుకోవాలి. సిలికాన్కి మనం ఏం యాడ్ చేయాలి? థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్తో మనం డోపింగ్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే పీ సబ్స్ట్రేట్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి? ఒక సిలికాన్ని వేఫర్ని తీసుకోవాలి. సిలికాన్ వేఫర్ అంటే ఏం లేదు, ఒక సిలికాన్ మెటీరియల్ని తీసుకోవాలి. అది మనకి ఎలా ఉంటుందంటే సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. యాక్చువల్గా సిలిండ్రికల్ షేప్లో
ఉంటుంది. ఈ సిలిండ్రికల్ షేప్లో ఉన్నదాన్ని మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ పార్ట్స్గా కట్ చేస్తాం. ఓకేనా, డిఫరెంట్ పార్ట్స్గా కట్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సిలిండర్ తీసుకున్నాం అనుకోండి. ఇది ఒక సిలికాన్ సిలిండర్. ఈ సిలిండర్ని మనం ఎలా కట్ చేస్తామంటే ఇలా కట్ చేస్తాం, డిఫరెంట్ పీసెస్గా కట్ చేస్తాం. ఓకేనా, దాని యొక్క ఒక పీస్ని మనం ఇప్పుడు ఒక సబ్స్ట్రేట్గా కన్సిడర్ చేస్తాం. అంటే ఆ ఒక పీస్ మనకి ఎలా ఉంటుంది, సర్కిల్ షేప్లో ఉంటుంది. ఓకేనా, ఈ సర్కిల్ యొక్క డయామీటర్ అంటే ఏంటి, టోటల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న లెంత్ ఎట్లా తీసుకుంటామంటే ఎప్పుడు మనం 75 నానోమీటర్ టు 150 నానోమీటర్. డయామీటర్ ఏమో 75 నానోమీటర్ టు 150 నానోమీటర్. అలాగే ఈ కట్ చేసిన థిక్ ఉంది కదా, ఆ థిక్నెస్ ఎంత తీసుకుంటామంటే 0.4 నానోమీటర్స్. ఓకేనా, 0.4 మిల్లీమీటర్. 0.4 మిల్లీమీటర్ థిక్నెస్, అలాగే 75 నానోమీటర్ టు 150 నానోమీటర్ డయామీటర్ ఉండేటట్లు మనం ఒక సిలికాన్ వేఫర్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా, ఈ కన్సిడర్ చేసుకునేటప్పుడు మనం పీ సబ్స్ట్రేట్ అన్నాం కాబట్టి మనం డోపింగ్ చేయాలి. దేంతో, థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్తో. ఓకేనా, ఆ డోపింగ్ చేసేటప్పుడు కూడా మనం ఆ డోపింగ్ ఎంత చేస్తామంటే ఒక సిలికాన్ యాటమ్కి 10^15 ఆర్ 10^16 సిలికాన్ యాటమ్స్కి మనం ఏం చేస్తామంటే ఒక థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ అంటే బోరాన్ యాటమ్ని యాడ్ చేస్తాం. ఇట్లా మనం పీ టైప్ సబ్స్ట్రేట్ని ఫామ్ చేస్తాం. అంటే పీ టైప్ సబ్స్ట్రేట్ని ఫామ్ చేయాలంటే మనం థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ని యాడ్ చేయాలి కాబట్టి ఆ యాడ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, 10^15 ఆర్ 10^16 సిలికాన్ యాటమ్స్కి ఒక థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ని యాడ్ చేస్తాం. ఇది స్పెసిఫికేషన్స్ అనమాట, పీ టైప్ సబ్స్ట్రేట్ అనేది ఎలా ఫామ్ అవ్వాలి అనేది. కాబట్టి స్టెప్ 1 ఏంటి, మనకి పీ టైప్ సబ్స్ట్రేట్ని కాబట్టి స్టెప్ 1 మనకి పీ టైప్ సబ్స్ట్రేట్ని ఫామ్ చేయాలి. ఆ పీ టైప్ సబ్స్ట్రేట్ యొక్క మనకి స్పెసిఫికేషన్స్ ఎలా ఉండాలి, ఫస్ట్ వన్ వచ్చేసరికి సిలికాన్ వేఫర్ను మనం కన్సిడర్ చేసుకోవాలి. ఆ సిలికాన్ వేఫర్ యొక్క డయామీటర్ మనకి ఎలా ఉండాలి, 75 టు 150 నానోమీటర్. అలాగే దాని యొక్క విడ్త్ వచ్చేసరికి లేకపోతే థిక్నెస్ వచ్చేసరికి మనకి 0.4 మిల్లీమీటర్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి డోపింగ్ వచ్చేసరికి మనం 10^15 ఆర్ 10^16 యాటమ్స్కి మనం ఒక థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ని యాడ్ చేయాలి. ఓకేనా, అలా యాడ్ చేస్తే దీనికి ఫస్ట్ దానికి డయాగ్రామ్ వచ్చేసరికి మనం ఒక పీ టైప్ సబ్స్ట్రేట్ ఫామ్ చేసినట్లు ఇట్లా ఒక డయాగ్రామ్ వేస్తాం. ఓకేనా, కంపల్సరీగా మనం రాసే ప్రతిదానికి అంటే ఇక్కడ మ్యాటర్ ఇలా రాస్తున్నాము అంటే కంపల్సరీగా దానికి సంబంధించిన డయాగ్రామ్ కూడా ఆ స్టెప్లో కంపల్సరీగా ఉండాలి. కాబట్టి ఫస్ట్ మనం తీసుకుంటుంది ఏంటి, పీ టైప్ సబ్స్ట్రేట్ని మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇది స్టెప్ 1. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2లో మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మనం ఒక పీ టైప్ సబ్స్ట్రేట్ని తీసుకున్నాం కాబట్టి ఆల్రెడీ స్టెప్ 1లో మనం పీ టైప్ సబ్స్ట్రేట్ని తీసుకున్నాం కాబట్టి దీనికి ఇప్పుడు ఎక్స్ట్రా ఏం యాడ్ చేస్తామంటే పైన SiO2 లేయర్ని యాడ్ చేస్తాం. SiO2 లేయర్ని పైన యాడ్ చేస్తాం. ఓకేనా, అంటే పీ సబ్స్ట్రేట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, అంటే మనం ఏదైతే ఫస్ట్ది కన్సిడర్ చేసుకున్న పీ టైప్ సబ్స్ట్రేట్ ఉందో ఆ పీ టైప్ సబ్స్ట్రేట్ని మనం ప్రొటెక్ట్ చేయడం కోసం మనం పైన SiO2 లేయర్ని ప్లేస్ చేస్తాం. ఓకేనా, SiO2 లేయర్ అంటే మనకి సిలికాన్ డయాక్సైడ్
లేయర్ అంటాం. ఓకేనా. ఈ ప్రాసెస్ని మనం ఇలా యాడ్ చేయడాన్ని మనం ఏమంటామంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ అంటాం. ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక SiO2 లేయర్ని పీ టైప్ సబ్స్ట్రేట్ మొత్తం వచ్చేటట్లు పైన ఒక లేయర్ని ఫామ్ చేస్తాం. ఓకేనా. ఇది స్టెప్ 2. ఈ SiO2 లేయర్ని ఎందుకు ఫామ్ చేస్తాం? టోటల్గా పీ టైప్ సబ్స్ట్రేట్ మొత్తానికి మనం ప్రొటెక్షన్ ఇవ్వటం కోసం. ప్రొటెక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్స్లో మనం ఏం చేస్తామంటే N+ రీజియన్ని ఫామ్ చేయాలి, గేట్ని ఫామ్ చేయాలి. ఇవి ఫామ్ చేసేటప్పుడు ఏంటంటే పీ సబ్స్ట్రేట్కి డిస్టర్బెన్స్ లేకుండా ఈ SiO2 లేయర్ని యాడ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్టెప్ 2. నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ 3. స్టెప్ 3 ఏంటంటే మనం ఆల్రెడీ పీ సబ్స్ట్రేట్ని ఫామ్ చేసాం, SiO2 లేయర్ని ఫామ్ చేసాం. ఈ SiO2 లేయర్ తర్వాత ఇంకొక లేయర్ని ఫామ్ చేస్తాం. దీన్నే ఫోటో రెసిస్ట్ లేయర్ అంటాం. ఫోటో రెసిస్ట్ లేయర్ అంటే ఈ ఫోటో రెసిస్ట్ లేయర్ మనం దేనికి యూజ్ చేస్తామంటే నెక్స్ట్ డిఫరెంట్ N+ రీజియన్స్ని మనం యాడ్ చేయడానికి కానీ కాంటాక్ట్ పిన్స్ని యాడ్ చేయడానికి కానీ వీటన్నిటికీ ఈ ఫోటో రెసిస్ట్ లేయర్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే ఈ ఫోటో రెసిస్ట్ లేయర్ అనేది యూవీ లైట్ సెన్సిటివ్, అంటే మనకు సన్లైట్ సెన్సిటివ్. ఎప్పుడైతే ఈ ఫోటో రెసిస్ట్ లేయర్ మీద సన్లైట్ పడిందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ లేయర్ మొత్తం స్ట్రాంగ్ అయిపోతుంది. ఓకేనా. ఆ లేయర్ మొత్తం స్ట్రాంగ్ అయిపోద్ది. ఎక్కడైతే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నెక్స్ట్ స్టెప్లో అర్థమైపోద్ది అసలు ఫోటో రెసిస్ట్ లేయర్ అనేది ఎందుకు యాడ్ చేస్తామో. ప్రజెంట్ అయితే స్టెప్ 3లో మనం ఏం చేస్తామంటే ఫోటో రెసిస్ట్ లేయర్ అనేది యాడ్ చేస్తాం. ఈ ఫోటో రెసిస్ట్ లేయర్ అనేది యూవీ లైట్ సెన్సిటివ్. అంటే ఏంటంటే ఎప్పుడైతే యూవీ లైట్ ఈ ఫోటో రెసిస్ట్ మీద పడిందో ఆటోమేటిక్గా ఆ కింద లేయర్స్ అన్నీ మనకి హార్డెన్ అయిపోతాయి. ఓకేనా. కింద లేయర్ అన్నీ హార్డెన్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రీజియన్లో మనకి యూవీ లైట్ పడింది అనుకోండి. యూవీ లైట్ పడితే ఈ కింద SiO2 అంతా మనకి ఏమవుతుంది స్ట్రాంగ్గా తయారవుతుంది. ఇక్కడ ఒకవేళ మనం యూవీ లైట్ పడకుండా మనం ఏదన్నా ప్లేస్ చేసామనుకోండి. ఓకేనా. అప్పుడు అక్కడ యూవీ లైట్ పడట్లేదు కాబట్టి ఇది మనకి ఎలా ఉంటుందంటే స్మూత్గా ఉండిపోద్ది. ఓకేనా. యాస్టీస్కి ఇంతకుముందు ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఫోటో రెసిస్ట్ లేయర్ మెయిన్ ఏంటంటే యూవీ లైట్ సెన్సిటివ్, అంటే యూవీ లైట్ మీద డిపెండ్ అయ్యి అది యాస్టీస్గా ఉండాలా లేకపోతే హార్డెన్ అవ్వాలా అనేది డిపెండ్ అవుతుంది. ఇది స్టెప్ 3. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ 4. స్టెప్ 4. స్టెప్ 4 ఏంటంటే ఇప్పుడు వరకు మనం ఎప్పుడైనా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పుడు ముందు స్టెప్స్లో చేసినవన్నీ మళ్ళీ డయాగ్రామ్లో డ్రా చేసే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన ప్రీవియస్ 3 స్టెప్స్ ఏం చేసాం? ఫస్ట్ సబ్స్ట్రేట్ని తీసుకున్నాం, పీ సబ్స్ట్రేట్, దాని తర్వాత SiO2 లేయర్, దాని తర్వాత ఫోటో రెసిస్ట్. ఓకేనా. దాని తర్వాత ఫోటో రెసిస్ట్ని యాడ్ చేసాం. ఓకేనా. ఇక్కడ ఏం చేస్తామంటే ఒక మాస్క్ని ప్లేస్ చేస్తాం. మాస్క్ని ఎలా ప్లేస్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా మాస్క్ని కన్సిడర్ చేసుకుంటున్నాను చూడండి. చూడండి, దీన్ని మనం ఏమంటామంటే మాస్క్ అంటాం. మాస్క్ అంటే మీనింగ్ ఏంటంటే ఇందాక చెప్పాం కదా ఫోటో రెసిస్ట్ మనకి ఎలా వర్క్ అవుతుందంటే యూవీ లైట్ ఎక్కడ పడిద్దో అక్కడ మాత్రమే మనకి ఏమవుతుంది ఆ ఫోటో రెసిస్ట్ కింద ఉన్న SiO2 లేయర్ అనేది యాడ్ అవుతుంది, హార్డ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్లేస్లో మనం ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకోండి, ఇక్కడ ఒక N+ రీజియన్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాం మనం. ఓకేనా. ఇక్కడ ఒక N+ రీజియన్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాం.
ఇక్కడ ఒక గేట్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి. అంటే మనకి ఏం కావాలి, ఇక్కడ ఇంకా యాడ్ చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి హార్డ్ అవ్వకూడదు కాబట్టి ఈ రీజన్లో ఏం చేస్తామంటే యూవీ లైట్ పడకుండా మనం మాస్క్ని ప్లేస్ చేస్తాం. రిమైనింగ్ ప్లేసెస్లో మనకి యూవీ లైట్ పడేం కావాలి, ఈ కింద పార్ట్ అంతా మనకి హార్డ్ అవ్వాలి, రిమైనింగ్ పోర్షన్ అంతా. కాబట్టి ఆ పార్ట్లో మనం యూవీ లైట్ పడి ఫోటో రెసిస్ట్ కింద ఉన్న SiO2 హార్డ్ అయ్యేటట్లు చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ ప్లేస్లో మాస్క్ అనేది ప్లేస్ చేస్తాం. ఓకేనా. కాబట్టి ఇక్కడ మాస్క్ అనేది ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ పార్ట్ వరకు మనకి ఈ మాస్క్కి సంబంధించిన కింద పార్ట్ వరకు మనకి ఏమవుతుంది, యూవీ లైట్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను యూవీ లైట్స్ని ట్రాన్స్ఫర్ చేశాను అనుకోండి. ఇక్కడ నుంచి యూవీ లైట్ అనేది పడుతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ మాస్క్ ఎక్కడైతే ఉందో ఆ మాస్క్ ప్లేస్ వరకు మనకి ఏమవుతుంది, యూవీ లైట్స్ అనేవి పడవు. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ ఇది మొత్తం ఎప్పటిలాగే సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి తర్వాత మనం దాన్ని రిమూవ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ యూవీ లైట్ పడుతుంది కాబట్టి SiO2 లేయర్ అనేది ఆల్రెడీ హార్డ్ అయిపోద్ది. ఓకేనా. కాబట్టి దీన్ని ఇంకా మనం రిమూవ్ చెయ్యం. ఓకేనా. ఈ SiO2 లేయర్ ఎక్కడైతే యూవీ లైట్ మనకి విజిబుల్గా ఉందో అక్కడ మనకి ఏమవుతుంది, ఈ SiO2 లేయర్ అనేది హార్డ్ అయిపోద్ది. కాబట్టి మనం దీన్ని రిమూవ్ చేయలేం. ఈ ప్లేస్లో మనకు పడట్లేదు కాబట్టి ఈ ప్లేస్ని రిమూవ్ చేసి తర్వాత మనం N+ రీజన్స్ని యాడ్ చేస్తాం. ఓకేనా. ఇది స్టెప్ 4 బై యూజింగ్ మాస్క్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే కొన్ని ప్లేసెస్నేమో హార్డ్ చేస్తున్నాం, కొన్ని ప్లేసెస్నేమో సేమ్ యాస్టీస్గా సాఫ్ట్గానే ఉంచుతున్నాం. ఓకేనా. కాబట్టి ఇది స్టెప్ 4. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? స్టెప్ 1 2 3 4 చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇప్పుడే. లేవు సార్. ఓకేనా. ఎవరికమ్మా క్లాస్ ఏంటి అయ్యేది? మధు అంట సార్. ఎందుకని? ఏమో సార్, ఇందాక జాయిన్ అయితే మళ్ళీ ఎండ్ అయిపోయిందంట సార్. అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది అయితే. ఓకే. ఇది ఇప్పుడు జాయిన్ అయిందా? మాధురి ఉందా? మీటింగ్ లో అయితే ఉందనే చూపిస్తుంది. ఉంది సార్ మీటింగ్ లో అయితే. సరే ఇక్కడ వరకు మనకి స్టెప్ 4. కాబట్టి ఇప్పుడు మనకి 4 స్టెప్స్ అయిపోయినాయి. స్టెప్ 1 వచ్చేసరికి ఏమో సబ్స్ట్రేట్ని తీసుకున్నాం. ఓకేనా. సబ్స్ట్రేట్ని తీసుకునేటప్పుడు మనం డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ని ఫాలో అయ్యాం. బట్ ఫస్ట్ పీ సబ్స్ట్రేట్ కావాలి కాబట్టి సిలికాన్ వేఫర్ తీసుకొని దాన్ని డోపింగ్ చేసాం. డోపింగ్ ఎలా చేసామంటే 10⁻15 to 10⁻15 యాటమ్స్కి ఒక థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ని యాడ్ చేస్తాం. అప్పుడు పీ టైప్ సబ్స్ట్రేట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ వేఫర్ కూడా మనకి ఎలా ఉండాలి అంటే 75 to 150 డయామీటర్ ఉండాలి. అలాగే 0.4 మిల్లీమీటర్ అనేది థిక్నెస్ ఉండాలి. కాకపోతే ఇది యాస్టీస్కి ఇలాగే ఉండాలని లేదు, అప్లికేషన్ బట్టి. కాకపోతే మనం ఎగ్జాంపుల్ కింద ఇలా తీసుకుంటున్నాం అంతే. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం అంటే SiO2 లేయర్ అనేది ఫామ్ చేస్తున్నాం. SiO2 లేయర్ దేనికోసం అంటే మనం ఏదైతే ఫస్ట్ ఫామ్ చేసిన పీ టైప్ సబ్స్ట్రేట్ ఉందో అది ఎఫెక్ట్ అవ్వకుండా దానికోసం మనం SiO2 లేయర్ని యూజ్ చేస్తున్నాం. SiO2 లేయర్ అనేది ఏంటంటే ఒక ఇన్సులేటర్ లేయర్ అని మీనింగ్. ఓకే. ఒక ఇన్సులేటర్ అని మీనింగ్ SiO2 అంటే. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ స్టెప్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఫోటో రెసిస్ట్ లేయర్ని యూజ్ చేస్తున్నాం. ఫోటో రెసిస్ట్ లేయర్ దేనికోసం అంటే కొన్ని పార్ట్స్ని హార్డెన్ చేయడానికి, కొన్ని పార్ట్స్ని సాఫ్టెన్ చేయడానికి కోసం మనం ఫోటో రెసిస్ట్ లేయర్ని యూజ్ చేస్తున్నాం. ఫోటో రెసిస్ట్ లేయర్ దేనికి అంటే ఫోటో రెసిస్ట్ లేయర్ ఏమవుతుందంటే ఎప్పుడైతే యూవీ లైట్ పడుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్లేస్ అనేది హార్డ్ అవుతుంది. రిమైనింగ్ ఎక్కడైతే పడదో ఆ ప్లేస్ సాఫ్ట్గా ఉంటుంది. ఓకేనా. కాబట్టి మనం ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్న ప్లేస్ ఉందో స్టెప్ 4లో ఏం చేస్తామంటే ఎక్కడైతే మనం ఇంకా వర్క్ చేయాలో అంటే ఏంటి, ఇంకా N+ రీజియన్స్ ప్లేస్ చేయాలి, ఇంకా మనం గేట్ని ప్లేస్ చేయాలి. ఆ రీజియన్ మనం ఏం చేస్తామంటే హార్డ్గా ఉండకూడదు. కాబట్టి ఆ ప్లేస్ దగ్గర మాస్క్ని ప్లేస్ చేస్తాం. మాస్క్ని ప్లేస్ చేసి రిమైనింగ్ ప్లేసెస్ మొత్తాన్ని అలా వదిలేస్తాం. కాబట్టి యూవీ లైట్ పడంగానే మిగిలిన ప్లేస్లన్నీ హార్డ్ అవుతాయి. ఎక్కడైతే మనం వర్క్ చేయాలో ఆ ప్లేస్ మాత్రం యాస్టీస్గా సాఫ్ట్గా ఉండిపోద్ది. ఓకేనా. ఇది మనం మాస్క్ యొక్క యూజ్. ఇక్కడ వరకు స్టెప్ 4. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ 5. స్టెప్ 5లో ఏం చేస్తామంటే
సేమ్ ఇందాక చెప్పినట్టే మళ్ళీ స్టెప్ 1 దగ్గర నుంచి డ్రా చేయాలి ఎప్పుడు డయాగ్రామ్ డ్రా చేసినా. కాబట్టి ఒక్క నిమిషం ఆగండి. స్టెప్ 5. పీ టైప్ సబ్స్ట్రేట్. దాని తర్వాత చూడండి ఇక్కడ ఏం చేస్తామంటే పీ టైప్ సబ్స్ట్రేట్ అన్నాం. పీ టైప్ సబ్స్ట్రేట్ తర్వాత ఎక్కడైతే మనం ఇప్పుడు వర్క్ చేయాలనుకున్న ప్లేస్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను ఇప్పుడు N+ రీజియన్స్ అలాగే గేట్ని ప్లేస్ చేయాలి అనుకుంటున్నాను. అక్కడ మనం ఇందాక మాస్క్ పెట్టేసాం కాబట్టి ఈ ప్లేస్ ఇప్పుడు స్మూత్గా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే ఈ ప్లేస్లో మనం SiO2 లేయర్ని తీసేస్తాం. ఓకేనా, SiO2 లేయర్ని తీసేస్తాం. సిమిలర్గా మనకి ఇంకా ఫోటో రెసిస్ట్తో వర్క్ అయిపోయింది కాబట్టి ఈ ప్లేస్లో కూడా ఈ ఫోటో రెసిస్ట్ని రిమూవ్ చేసేస్తాం. కాబట్టి ఓన్లీ మనకి ఏముంటుంది అంటే SiO2 లేయర్ మనం ఎక్కడైతే వర్క్ చేయాలనుకోవట్లేదో ఆ ప్లేస్లో మాత్రమే SiO2 లేయర్ని ఉంచుతాం. మిగిలిన మనం ఎక్కడైతే ఇప్పుడు N+ రీజియన్స్ గేట్ని యాడ్ చేయాలో ఆ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే SiO2 లేయర్ని తీసేస్తాం. ఓకేనా, ఎక్కడైతే మనం వర్క్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనం ఏం చేస్తాం SiO2 లేయర్ని రిమూవ్ చేసేస్తాం. ఈ రిమూవ్ని మనం ఏమంటామంటే ఎట్చింగ్ అంటాం. ఇలా మనం SiO2 లేయర్ని రిమూవ్ చేయడాన్ని మనం ఏమంటామంటే ఎట్చింగ్ అంటాం. ఎట్చింగ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, లోపల మళ్ళీ పీ టైప్ సబ్స్ట్రేట్ మనకి విజిబుల్ అవుతుంది. ఓకేనా, ఈ రీజియన్ మొత్తాన్ని మనం ఏమంటామంటే అప్పుడు విండో అంటాం. ఈ రీజియన్ మనం ఏదైతే ఓపెన్ చేసిన రీజియన్ ఉందో ఆ రీజియన్ మనం ఏమంటామంటే విండో అంటాం. అంటే ఏంటి, మనం ఎట్చింగ్ చేయటం వల్ల అంటే పీ టైప్ సబ్స్ట్రేట్ పైన ఉన్న SiO2 లేయర్ని కొంత పార్ట్ని మనం రిమూవ్ చేయడాన్ని మనం ఏమంటాం ఎట్చింగ్ అంటాం. ఎట్చింగ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఒక గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా, ఆ గ్యాప్ను మనం ఏమంటామంటే విండో అంటాం. ఓకేనా, ఈ గ్యాప్ మనం ఎందుకు క్రియేట్ చేసాం, N+ రీజియన్స్ని నెక్స్ట్ వచ్చేసరికి గేట్ని మనం ప్లేస్ చేయడం కోసం, ఫ్యాబ్రికేట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ 6. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే గేటు వీటిని ప్లేస్ చేస్తాం. కాబట్టి స్టెప్ 6లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ గేట్ ప్లేస్ చేయడం కోసం ఒక రీజియన్ పాలీసిలికాన్ రీజియన్ని ప్లేస్ చేస్తాం. పాలీసిలికాన్ రీజియన్ ఫస్ట్ మనం యాస్టీస్గా పీ సబ్స్ట్రేట్ తీసుకుంటాం. పీ సబ్స్ట్రేట్ తీసుకొని నెక్స్ట్ SiO2 తీసుకుంటాం. ఎక్కడైతే మనం తీసేసామో అక్కడ వదిలేసి మిగిలిన ప్లేస్లో SiO2 తీసుకుంటాం. ఇప్పుడు ఎక్కడైతే మనం గేట్ని ప్లేస్ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్లో మనం పాలీసిలికాన్ని తీసుకుంటాం. దీన్ని మనం ఏమంటామంటే పాలీసిలికాన్. ఓకేనా, పాలీసిలికాన్. ఈ పాలీసిలికాన్ని మనం దేనికోసం తీసుకుంటామంటే దీనిపైన గేట్ని యాడ్ చేస్తాం. అంటే యాక్చువల్గా మనకి డయాగ్రామ్లో ఇందాక చెప్పినట్టే మన డయాగ్రామ్లో ఎలా ఉంది గేట్ అనేది, ఒకసారి ఇందాక చెప్పిన మాస్ఫెట్ డయాగ్రామ్ ఒకసారి గీస్తాను చూడండి. మాస్ఫెట్లో ఇక్కడ N+ రీజియన్ ఉంటుంది, ఇక్కడ ఒక N+ రీజియన్ ఉంటుంది, ఇక్కడ గేట్ దగ్గర ఏమవుతుందంటే కెపాసిటర్ యాక్షన్ అని చెప్పాం లాస్ట్ క్లాస్లో. ఆ కెపాసిటర్ యాక్షన్ కోసమే మనం ఇక్కడ ఈ పాలీసిలికాన్ని యాడ్ చేస్తాం. ఓకేనా, ఈ పాలీసిలికాన్ మనం మెయిన్గా దేనికి యూజ్ చేస్తామంటే కెపాసిటర్ యాక్షన్ కోసం ఇక్కడ పాలీసిలికాన్ లేయర్ని యాడ్ చేస్తాం. ఇది మనకి స్టెప్ 6. ఓకేనా, స్టెప్ 6లో మనం ఏం చేస్తామంటే పాలీసిలికాన్ రీజియన్ని యాడ్ చేస్తాం. ఓకేనా, పాలీసిలికాన్ రీజియన్ని యాడ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం పాలీసిలికాన్ రీజియన్ యాడ్ చేసామో మనకు అక్కడ గేట్ అనేది ఫామ్ అయిపోద్ది. ఓకేనా, గేట్ అనేది ఫామ్ అయిపోద్ది కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే గేట్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ సోర్స్ డ్రైన్ అంటే N+ రీజియన్స్ని యాడ్ చేయాలి. కాబట్టి నెక్స్ట్ స్టెప్ 7లోకి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే N+ రీజియన్స్ని యాడ్ చేస్తాం. ఓకేనా, N+ రీజియన్స్. స్టెప్ 7.
సేమ్ యాస్టీస్గా పీ సబ్స్టేట్, నెక్స్ట్ వచ్చేసరికి SiO2, నెక్స్ట్ ఇక్కడ పాలిసిలికాన్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఈ గ్యాప్స్ ప్లేస్లో మనకి N+ రీజియన్స్ని యాడ్ చేస్తాం. ఈ గ్యాప్స్లో మనం N+ రీజియన్స్ని యాడ్ చేస్తాం. N+ ఎలా ఫామ్ అవుతుంది, N రీజియన్ ఎలా ఫామ్ అవుతుందని చెప్పాము ఆల్రెడీ. మనం సిలికాన్ యాటమ్స్ని తీసుకొని సిలికాన్ యాటమ్స్కి మనం ఏం చేయాలి, 5th గ్రూప్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే మనకి N టైప్ సెమీ కండక్టర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు P టైప్ సబ్స్ట్రేట్ ఈ మనం ఏదైతే ఈ టోటల్ సబ్స్ట్రేట్ ఉందో ఈ సబ్స్ట్రేట్ మొత్తాన్ని ఏం చేస్తామంటే హీట్ చేస్తాం. హీట్ చేసిన తర్వాత దాని లోపలికి మనం 5th గ్రూప్ ఇంప్యూరిటీస్ని అంటే 5th గ్రూప్ ఎలిమెంట్స్ని డోపింగ్ చేస్తాం. డోపింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది మొత్తం SiO2 లేయర్ ఉంది. ఓకేనా, ఇది మొత్తం SiO2 లేయర్. ఈ టెర్మినల్ ఏమో మనకి గేట్ టెర్మినల్, మళ్ళీ ఇది SiO2 లేయర్. కాబట్టి ఈ రెండే గ్యాప్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో మాత్రమే మనకి ఏమవుతుందంటే డోపింగ్ అనేది జరుగుతుంది 5th గ్రూప్ ఎలిమెంట్స్తో. కాబట్టి ఈ డోపింగ్ వల్ల మనకి ఏమవుతుంది, ఈ 2 రీజియన్స్లో N+ రీజియన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, N+ రీజియన్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఇది స్టెప్ 7. స్టెప్ 6లో వచ్చేసరికి మనం గేట్ని ఫామ్ చేసాం. స్టెప్ 7లోకి వచ్చేసరికి మనం ఏం చేసాం, N+ రీజియన్స్ని ఫామ్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ 8. ఓకేనా. స్టెప్ 8కి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే మళ్ళీ SiO2 లేయర్ని ఫామ్ చేస్తాం. మళ్ళీ SiO2 లేయర్ని ఎందుకు ఫామ్ చేస్తామంటే చూడండి, ఇప్పుడు మన వర్క్ అయిపోయింది. ఇక్కడ గేట్ ఫామ్ చేసేసాం, నెక్స్ట్ ఇక్కడ N+ రీజియన్స్ ఫామ్ చేసేసాం. కాబట్టి మన వర్క్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనం దీన్ని కూడా ఏం చేయాలి, క్లోజ్ చేసేసేయాలి. కాబట్టి దీన్ని కూడా క్లోజ్ చేయాలి. కాబట్టి దీన్ని ఒక్కదాన్నే క్లోజ్ చేయకుండా మొత్తానికి ఒకేసారి SiO2 రీజియన్ని మళ్ళీ యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడేమో N+ రీజియన్, ఇదేమో గేట్ రీజియన్, నెక్స్ట్ మళ్ళీ ఇది N+ రీజియన్, ఇది SiO2. కాబట్టి మళ్ళీ మనం ఏం చేస్తాం, SiO2 లేయర్ని మళ్ళీ ఫామ్ చేస్తాం. చూడండి, ఇక్కడ SiO2 లేయర్ని ఫామ్ చేసేటప్పుడు కొంచెం గ్యాప్ వదిలిపెట్టాం. ఓకేనా. ఈ గ్యాప్ దేనికోసం అంటే మొత్తం SiO2 లేయర్ చేసేసాం అనుకోండి. ఓకేనా. మళ్ళీ మనం సోర్సు, డ్రైను, గేట్ తీసుకోవాలి కదా. అది తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలి, కాంటాక్ట్స్ ఉండాలి అన్నాం. అంటే ఏంటి, పవర్ సప్లైస్ని కానీ వేరే ఎక్విప్మెంట్కి కానీ కనెక్ట్ చేయడం కోసం మనకి ఏముండాలి, కాంటాక్ట్స్ ఉండాలి. ఆ కాంటాక్ట్ని కనెక్ట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ స్మాల్ గ్యాప్ని ఇక్కడ వదిలేస్తాం. అంటే చాలా స్మాల్, అంటే మనం ఒక కాపర్ వైర్ ఎలాగైతే లోపలికి ఇన్సర్ట్ చేయడానికి గ్యాప్ ఉంటుందో అంత గ్యాప్ మాత్రమే వదిలేసి రిమైనింగ్ అంతా మనం SiO2 లేయర్తో ఫ్యాబ్రికేట్ చేసేస్తాం. ఓకేనా. SiO2 లేయర్తో ఫ్యాబ్రికేట్ చేసిన తర్వాత ఇది స్టెప్ 8. ఓకేనా. స్టెప్ 9 ఏం చేస్తామంటే మళ్ళీ దీనిపైన ఒక మెటల్ని ఫామ్ చేస్తాం. మెటల్ని ఫామ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇది మొత్తాన్ని కలిపి దీని మొత్తాన్ని కలిపి ఒక గ్లాస్ అవుటర్ మోస్ట్ లేయర్ని ప్లేస్ చేసేస్తాం. టోటల్గా గ్లాస్ అవుటర్ మోస్ట్ లేయర్ని ప్లేస్ చేసేస్తాం. ఓకేనా. ఇట్లా ప్లేస్ చేసేస్తే టోటల్గా మనకి ఒక NMOS ఫ్యాబ్రికేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ టోటల్గా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి అంటే ఇన్ని స్టెప్స్ చేయాలి. ఓకేనా. ప్రతి ఒక్క స్టెప్కి దానికి ఒక 2 పాయింట్స్ రాసి ఒక డయాగ్రామ్ చేయటం. ఓకేనా. ఎలా చేయాలి కానీ యాక్చువల్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే చాలా ఒక 4-5 పాయింట్స్లో అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం, జస్ట్ పీస్ టైప్ సబ్స్ట్రేట్ని తీసుకుంటున్నాం. సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాం, దానికి SiO2 లేయర్ని ఫామ్ చేసేస్తున్నాం. ఓకేనా. థర్డ్ స్టెప్లో ఏం చేస్తున్నాం, SiO2 లేయర్లో
కొంత పార్ట్ మనకి యూజ్ అవుతుంది కాబట్టి ఆ కొంత పార్ట్ను థర్డ్ స్టెప్లో వచ్చేసరికి ఫోటో రెసిస్ట్ని ప్లే చేస్తున్నాం. ఓకేనా. ఫోర్త్ స్టెప్లో ఏం చేస్తున్నాం, ఎక్కడైతే మనకు అవసరమైన ఎన్ప్లస్ రీజియన్స్ని కానీ గేట్ని కానీ డిఫ్యూజ్ చేయాలో అక్కడ వదిలేసి మిగిలిన రీజియన్స్లో మనం హార్డెన్ చేయాలి కాబట్టి మనకి ఎక్కడైతే అవసరమో అక్కడ మాస్క్ని ప్లేస్ చేసేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి దాని తర్వాత ఎక్కడైతే మనకు కావాలో అక్కడ SiO2 లేయర్ని రిమూవ్ చేసేస్తున్నాం. రిమూవ్ చేసి అక్కడ ఫస్ట్ గేట్ని యాడ్ చేస్తున్నాం. గేట్ని యాడ్ చేయాలంటే అప్పుడు ఏం కావాలి, మనకి పాలీసిలికాన్ని యాడ్ చేయాలి. పాలీసిలికాన్ మెయిన్గా దేనికి యూజ్ చేస్తామంటే కెపాసిటర్ వర్కింగ్ కోసం మనం యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి గేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ N+ రీజియన్స్ని యాడ్ చేస్తాం. N+ రీజియన్స్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ టోటల్ ప్రొటెక్షన్ కోసం మనం SiO2 లేయర్ని యాడ్ చేస్తాం. SiO2 లేయర్ని యాడ్ చేసిన తర్వాత కాంటాక్ట్ పిన్స్ని యాడ్ చేస్తాం. కాంటాక్ట్ పిన్స్ని యాడ్ చేసిన తర్వాత మెటల్ లేయర్ తర్వాత అవసరమైతే గ్లాస్ లేయర్ లేకపోయినా ఏం కాదు. ఓకేనా. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్లాస్ లేయర్ రాయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా అయితే గ్లాస్ లేయర్ కూడా ఉంటుంది. ఓకేనా. యాక్చువల్గా ఇది ప్రొసీజర్. ఓకేనా. ఇది టోటల్గా మనకి NMAS ప్రొసీజర్. సిమిలర్గా మీకు PMAS అడిగినా కానీ సేమ్ ప్రొసీజర్ కంటిన్యూ చేస్తారు. ఎక్కడంటే ఆ N+ రీజియన్స్ దగ్గర ఏమో P+ రీజియన్ అంటారు, సబ్స్టేట్ P సబ్స్టేట్ దగ్గర ఏమో N సబ్స్టేట్ అంటారు. ఆ రెండు చేంజ్ చేస్తే మళ్ళీ ప్రొసీజర్ అంతా కామనే. ఓకేనా. అర్థమైనయా NMAS ఫ్యాబ్రికేషన్? అర్థమైంది సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు వచ్చేసరికి ఏం చేస్తానంటే టెక్స్ట్ బుక్లోది స్క్రీన్ క్యామ్ స్కానర్లో స్కాన్ చేసి మీకు నోట్స్ టైప్ పంపించేస్తా. ఓకేనా. దాని నుంచి మీరు నోట్స్ రాసుకుంటారా, మరి దాన్నే చివరిలో చదువుకుంటారా, మరి అది మీ ఇష్టం. ఓకేనా. టెక్స్ట్ బుక్లో కానీ నేను నోట్స్ ప్రిపేర్ చేసింది కానీ మీకు ఈవినింగ్ కల్లా స్క్రీన్ షాట్ చేస్తా. ఒకసారి దాన్ని చదవండి. ఓకేనా. చదివితే మీకు అర్థమైపోద్ది. ఇది ఏంటంటే మనం బట్టి చదవాల్సిన అవసరం లేదు ఈ సబ్జెక్ట్. జస్ట్ ఆ కాన్సెప్ట్ తెలిస్తే మీరు ఈజీగా మీ ఇష్టం వచ్చినట్టు రాయవచ్చు. ఇప్పుడు మనం 10 స్టెప్స్ చెప్పాం కదా, ఆ 10 స్టెప్స్లో మనకి మ్యాటర్ ఉంది కొంచెమే, కాకపోతే దాన్నే డయాగ్రామ్స్ యూజ్ చేసి మంచిగా డ్రా చేసి రాయాలి అంతే. ఓకేనా. మంచి స్కోరింగ్ సబ్జెక్ట్, అలాగే కొంచెం ఈజీగా పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉన్న సబ్జెక్ట్. అంటే ఏంటంటే మొత్తం డయాగ్రామ్సే కాబట్టి ఒక్కొక్కసారి మీరు ఏమి రాకపోయినా కానీ డయాగ్రామ్స్తో మేనేజ్ చేయవచ్చు. అలాగే చూసే వాళ్ళకు కూడా మీరు డయాగ్రామ్స్ నీట్గా డ్రా చేస్తేనే మీకు మార్క్స్ పడతాయి. ఇంకోటి ఏంటంటే మీకు కంపల్సరీగా VLSA సబ్జెక్ట్ అంటే ఫైనల్ ఎగ్జామ్కి స్కెచ్ పెన్స్ అంటే డిఫరెంట్ కలర్స్ ఉన్న స్కెచ్ పెన్స్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. నాట్ ఓన్లీ ఈ NMAS ఫ్యాబ్రికేషన్స్ అనే కాదు, మెయిన్గా ఏంటంటే సెకండ్ యూనిట్లో మనకి డయాగ్రామ్స్ ఉంటాయి, కొన్ని డయాగ్రామ్స్ స్టిక్ డయాగ్రామ్స్ అని. దానికి మాత్రం కంపల్సరీగా స్కెచ్ పెన్స్తో ఒక్కొక్క కాంపోనెంట్ని ఒక్కొక్క కలర్తో మనం డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అలాంటి టైంలో మనకి కంపల్సరీగా స్కెచ్ పెన్స్ కూడా యూజ్ చేయాలి. ఓకేనా. ఇది మనకి ఈరోజు క్లాసు. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మనం సేమ్ ఇలాగే కొన్ని స్టెప్స్ తేడా ఉంటాయి. సిమిలర్గా మనం CMOS గురించి మాట్లాడదాం. ఓకేనా. CMOS అంటే మనకి అబ్రివేషన్ ఏంటి? 414 కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ సార్. కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్. దీని స్ట్రక్చర్ ఎవరికన్నా తెలుసా CMOS ఎలా ఉంటుంది అనేది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను NMOS చెప్పాను. NMOS ఎలా చెప్పాను? ఒక P సబ్స్టేట్ ఉంటుంది, 2 N+ రీజియన్స్ ఉంటాయి అని చెప్పాం. ఓకేనా. అట్లా CMOS ఎప్పుడైనా మీరు చూసారా? దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి? ఎవరన్నా ఒకళ్ళు. CMOSలో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి? శశి. చెప్పు, CMOS ఎలా ఉంటుంది? 2 P సబ్స్టేట్ N సబ్స్టేట్ 2 ఉంటాయి సార్ దాంట్లో. దాదాపు కరెక్టే.
CMOS అనేది ఏంటంటే మనకి CMOS సర్క్యూట్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే బోత్ NMOS అండ్ PMOS రెండు ఉంటాయి దాంట్లో. ఓకేనా, రెండు కూడా కాంప్లిమెంటరీ. అంటే ఏంటంటే రెండు NMOS తీసుకోకూడదు, మనం రెండు PMOS తీసుకోకూడదు. ఒకటేమో NMOS తీసుకోవాలి, ఇంకొకటి PMOS తీసుకోవాలి. అందుకనే దానికి ఏమొచ్చిందంటే కాంప్లిమెంటరీ అని వచ్చింది. కాంప్లిమెంటరీ అంటే రివర్స్, ఒకటి NMOS తీసుకుంటే ఇంకొకటి PMOS తీసుకోవాలి, ఒకటి PMOS తీసుకుంటే ఇంకొకటి NMOS తీసుకోవాలి. కాబట్టి దీన్ని CMOS కాంప్లిమెంటరీ మాస్ టెక్నాలజీ అంటాం. దీంట్లో ఏంటంటే NMOS PMOS రెండు ఉంటాయి కాబట్టి మనకి రెండు సబ్స్ట్రేట్స్ కావాలి. కాబట్టి దాన్ని ఎలా ఫ్యాబ్రికేట్ చేయాలనేది రేపు చూద్దాం. దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ ఎలాగైతే మనం NMOS PMOS అన్నామో అక్కడేమో P-well CMOS అలాగే N-well CMOS అని రెండు ఉంటాయి. ఓకేనా, దాంట్లో మనం N-well గురించి చెప్పుకుంటాం, అది రేపు క్లాస్లో చూద్దాం. లేకపోతే ఆఫ్టర్నూన్ కూడా ఉంది కదా మనకి. సార్ సరే, ఆఫ్టర్నూన్ క్లాస్లో మ్యాక్సిమం నేను క్లాస్ క్యాన్సిల్ అవుతా ఉంటుంది అనేది నేను మధ్యాహ్నం ఒకసారి మీకు మెసేజ్ పెడతాను. లింక్ పెడితే క్లాస్ ఉన్నట్టు, లింక్ పెట్టకపోతే క్లాస్ లేనట్టు. ఓకేనా? ఓకే సార్. ఏ క్లాస్ ఉండదా, మీ ఉండదా సార్? ఉంటే నా క్లాస్ ఉంటుంది, లేకపోతే ఏ క్లాస్ ఉండదు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. అయితే మధ్యాహ్నం తీసుకోవచ్చమ్మా, లేకపోతే సండే తీసుకోవచ్చు. మ్యాక్సిమం మండేనే తీసుకుంటా, ఈ రోజే తీసుకుంటా. ఓకేనా? సండే ఒక క్లాస్ కోసం మళ్ళీ మీరు ఎక్కడ ఇబ్బంది పడతారు, అందుకే మ్యాక్సిమం ఈ రోజే తీసుకుంటా. సరే సార్. ఓకేనా? ఓకే, ఒక్క నిమిషం ఆగండి. సార్ కొంతమంది ఇద్దరిద్దరు జాయిన్ అవుతున్నారు సార్. పవన్ సమత కలిసి జాయిన్ అవుతున్నారంట సార్. పర్లేదు, అంటే ఒకే చాట ఉన్నారు వాళ్ళిద్దరు. అవును సార్, సమతాది మొబైల్ ప్రాబ్లం సార్, అందుకనే నా దగ్గర కూర్చొని వింటుంది సార్. మరి మిగిలిన వాళ్ళకి చెప్పారా? ఎస్టర్డే చెప్పాం సార్ రవిరాజ్ సార్కి. భార్గవ్ సార్ రవిరాజ్ సార్ది అటెండెన్స్ నేనే నోట్ చేసుకుంటున్నాను సార్. ఓకే ఓకే, ఇంకెవరైనా ఉన్నారా అట్లా? అట్లా జాయిన్ అయ్యే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పటికైతే వీళ్ళు మాత్రమే చెప్పారు సార్. సరే సరే, మరి సార్ లిల్లీకి ఏదో డౌట్ అండి సార్, హ్యాండ్ రేస్ చేసింది. మంజు మ్యూట్ చేయి. సార్ మీటింగ్ లీవ్ అయిపోయారు, మీరు కూడా లీవ్ అయిపోవచ్చు. సార్ వెళ్ళిపోయారు. బాయ్. శశి పోయారా అప్పుడు అందరూ? వెళ్ళలేదు ఇంకా. ఉన్నావా అమ్మా అక్క? సర్లే, బాయ్. బాయ్. ఏమి పూరి, భార్గవ్, గోపి అన్నయ్య. హలో, మిగతా వాళ్ళు కూడా లీవ్ అయిపోవచ్చు. అబ్బచ్చా సర్లేండి, చెప్పారుగా లీవ్ అవుతాను.